పరిపాలన చేతగాదు అనటానికి నిదర్శనమే లా కళాశాలలో ఉన్నటువంటి ఈ యొక్క పరీక్షలకు సంబంధించినటువంటి ఒక అంశం ఇది. దోపిడి తప్ప ఇంకొకటి ఏమీ తెలియదు అనటానికి సమగ్ర శిక్షా అభియాన్లో బంకర్ బెడ్లలో మందం దక్కితే కూడా 100 కోట్లు పెంచేసి ఒకటే టెండర్లో 100 కోట్లు కేక్ కోసుకుపోయినట్టన్నా కేక్ కోసినట్టు 100 కోట్ల కేక్ దొబ్బిపోతున్నారు. అదే సమగ్ర శిక్షా అభియాన్లో అర్హులు కానటువంటి వాళ్లకు అస్మదీయులకు టెండర్లు కట్టబెట్టి వొకేషనల్ ట్రైనింగ్ పార్ట్నర్స్గా దోపిడీకి గురి చేస్తూ ఉన్నారు. మరో పక్కన ఇవాళ హరీష్ రావు గారు చెప్పినట్టుగా గుట్టలను దోమకపోతున్నారు గద్దల లెక్క, గాద కింద పందికొక్కుల లెక్క. ఏం రాజ్యం ఇది? ఏం ప్రజాపాలన ఇది? ఏం పారదర్శకత ఇది? ఏం సుపరిపాలన ఇది? ఎవరిని దోచుకదింటందుకోసం మీరు అధికారంలోకి వచ్చినారు? ఏం చెప్పి అధికారంలోకి వచ్చినారు? ఏం చేస్తూ ఉన్నారు మీరు? ఇలా కుక్కలు చింపిన విస్తరణ చేస్తూ ఉన్నారు కదా రాష్ట్రాన్ని. గ్రూప్ 1 ఎగ్జామినేషన్ సరే, కోర్టులో గెలిచిన ప్రతి ఒక్కళ్ళు సత్యగురువులు గారు. ఇవాళ కోర్టులో గెలిచినా అని చెప్పని ఆయన సంబరాలు పడుకుంటూ ఆయన అడమైన బట్టి ఉపన్యాసాలు ఆ విద్యార్థులను ఉద్దేశించి గెలిచినటువంటి వాళ్ళు ది అపాయింటీస్ గురించి మాట్లాడినారు. వైల్ కీపింగ్ దట్ అసైడ్, వందల తప్పులు లా పరీక్ష పేపర్లు ఎట్లయితే తప్పులు జరిగినాయో గ్రూప్ 1 ఎగ్జామినేషన్ నిర్వహణలో కూడా వందల తప్పులు. పాపం పిల్లలు కోర్టుకు వెళ్తే పెద్ద అడ్వకేట్లు రోజు ₹1 కోటి ₹2 కోట్ల ఇచ్చి పెద్ద అడ్వకేట్లను పట్టుకొచ్చి సరే ఆ జడ్జిమెంట్ వచ్చింది, వాట్ ఎవర్ హ్యాపెన్స్ విల్ హ్యాపెన్. ఇది ఒక దోపిడీ ప్రభుత్వం, ఇది బాధ్యత లేనట్టు ఒక ప్రభుత్వం ఇది. ఎవరన్నా పరిపాలన పైన పట్టున్నదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాలా సమాధానం, కలెక్టర్ కన్నా చెప్పు నువ్వు. ఆన్ వాట్ గ్రౌండ్ శారదాపీఠం దగ్గర భూములు గుంజుకుంటామని చెప్పని నోటీసులు ఎట్లిస్తావు, గుంజుకోవడానికి బుల్డోజర్ని ఎట్లా పంపుతావు? తెల్లారి పొద్దుగాలనే మళ్ళా హరీష్ రావు గారు పోయిన తర్వాత తప్పైపోయింది అని చెప్పని నువ్వు ఎట్లా రిట్రీట్ అవుతావు? టీ హబ్లో, టీ వర్క్స్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పెట్టచ్చు అని చెప్పని జీవోలు ఎట్లిస్తావు? తెల్లారి పొద్దుగాల మొత్తం సిటిజన్స్ అంతా పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టంగానే నో వి మేడ్ ఎ మిస్టేక్ అని చెప్పని ఎట్లా రిట్రీట్ అవుతావు? పరిపాలన చేస్తున్నావా, పరాచకాలు ఆడుతున్నావా? నీకు పరిపాలన చేత కావట్లేదు అనడానికి ఇది నిదర్శనం. ఇది పరిపాలన పైన పట్టు లేదనడానికి ఇది నిదర్శనం. ఇది పరిపాలనను రివ్యూ చేసేటువంటి సోయి లేదనడానికి దీస్ ఆర్ ఆల్ ది ఇండికేషన్స్ అండ్ రిఫ్లెక్షన్స్. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడి దోపిడి అండి, దోపిడి. లగచర్ల విధ్వంసాలు, వెలుగుమట్ట ఖమ్మం విధ్వంసాలు, గాంధీ విగ్రహం పేరు మీద దోపిడీ విధ్వంసం, 5,000 కోట్లతో 1,50,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అని చెప్పిన అదానికి కట్టబెట్టి అక్కడ దోపిడీ చేయాలా, మళ్ళా ఇండ్లను విధ్వంసానికి గురి చేయాలా? ఏం పాపం ఇది? పండుగ పూట ఇటువంటి ఒక పరుషమైన పదజాలంతో మాట్లాడటానికి నాకు కొంత సంశయం అనిపించినప్పటికీ కూడా తప్పనిసరిగా మాట్లాడుతూ ఉన్నాను. Nobody in the country would have accepted this kind of a nonsense where same paper will be given to two separate examinations, and not even a single show cause notice probably has been given అని చెప్పని ఇంతవరకు ఎక్కడా కూడా మనకు బయట కనబడతలేదు. ఎవడు బాధ్యుడు మరి? ఇది బయటకు వచ్చింది అయితే లోపల ఎంత గుడిపుటాన్ని జరుగుతూ ఉంది, ఏ పరీక్షలలో ఎంత గుడిపుటాన్ని జరుగుతూ ఉంది. పరిపాలన చేత కాకపోతే రేవంత్ రెడ్డి దిగిపోవా? మీ దగ్గర ఉన్న చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళన్న వెలగబెడతారా? విద్యాశాఖ మంత్రి నీకు ఎందుకు మనకి చేత కాకపోతే? ఇంగ్లీష్ నింగిల్ పీస్ అనేటువంటి విద్యాశాఖ మంత్రి ఎందుకండి? మొత్తం విద్యా వ్యవస్థ సర్వనాశనం చేసినాడు రేవంత్ రెడ్డి గారు. మొత్తం విద్యా వ్యవస్థ సర్వనాశనం. ఏం వాగ్దానాలు చేసినావు నువ్వు? ఏమేం వాగ్దానాలు చేసిండు అన్న? ఇది మేనిఫెస్టో. దిస్ ఇస్ ద మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. విద్యారంగం, ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తా అన్నారు. మోసం. ప్రతి విద్యార్థులకు ఫ్రీ ఇంటర్నెట్ వైఫై సౌకర్యం కల్పిస్తాం. మోసం. భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఒక నాణ్యమైన ఎడ్యుకేషనల్ హబ్గా వచ్చే 5 ఏళ్లలో తీర్చిదిద్దుతాం. లా కాలేజ్ పరీక్షలు ఇట్లా కండక్ట్ చేసేటోళ్ళు ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దారా? మోసం. ప్రతి మండలానికి అధునాతనమైన సౌకర్యాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకున్న ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేస్తాం. ఉచిత ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పిస్తాం. ఉన్న స్కూళ్లను బంద్ చేస్తా అంటుండు రేషనలైజేషన్ పేరు మీద. ఉన్న స్కూళ్లను బంద్ చేస్తా అంటుండు. తలా తోకా లేనటువంటి ఒక మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా మాట్లాడినట్టున్నారు ఎలాబొరేట్గా. ఎడ్యుకేషన్ పాలసీ అని చెప్పని రేవంత్ రెడ్డి పాలసీని అన్వీల్ చేసి పడేసినారు. నాకు బాధ కలిగింది. అకనూరు మురళి గారు లాంటి వాళ్ళ
తర్వాత పెద్ద పెద్ద ప్రొఫెసర్లు అంటున్నారు, వాళ్ళు రాసినటువంటి ఒక కమిషన్ రిపోర్ట్ రేవంత్ రెడ్డి సీఎం ఆఫీస్లో కూర్చొని రాసిస్తే దీన్ని అన్వీల్ చేసిందో అర్థం కాల, లాంచ్ చేసిందో అర్థం కాల. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 28,000 ప్రభుత్వ పాఠశాలలో 26 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటారని చెప్పని కమిషన్ రిపోర్ట్లో ఉంటుంది. దాదాపు 13,000 ప్రైవేట్ స్కూళ్ళలో దాదాపు 50 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు అని చెప్పని కమిషన్ రిపోర్ట్ చెప్పింది. నో మెకానిజం దట్ దే హావ్ ఇంట్రడ్యూస్డ్ అండ్ టాక్డ్ అబౌట్ ఇట్. హౌ డు ఐ మేనేజ్ అండ్ ఎన్ష్యూర్ దట్ దీస్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో జరుగుతున్న లూటీని ఎట్లా కంట్రోల్ చేయాలా, రెగ్యులేట్ చేయాలని చెప్పని ఒక్క మాట మాట్లాడలా. ఉన్న ఫీ రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేస్తానని మాట్లాడతాడు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని మాట్లాడుతున్నాడు. ఉన్న గురుకులాలు బంద్ కావాలట, యంగ్ ఇండియా స్కూల్స్ అని చెప్పని యంగ్ ఇండియా స్కూల్స్ కావాలట, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని చెప్పని డ్రామాలు ఆడుతూ ఉన్నాడు. బట్ నో మెకానిజం టు రిక్రూట్ ద టీచర్ వేకెన్సీస్ ఇన్ ద గవర్నమెంట్ స్కూల్స్. ప్రభుత్వ విద్యా సంస్థలో నాణ్యత ట్రైనింగ్ పార్ట్నర్స్ వాళ్లకు అర్హులు కానటువంటి ఒక సంస్థలన్నింటినీ కూడా గుజరాత్ లాంటి రాష్ట్రాలలో బ్లాక్ లిస్ట్లో పెట్టినటువంటి ఒక సంస్థలన్నింటినీ కూడా 100 కోట్ల రూపాయల టెండర్లు ఆ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఎందుకు ఈ అంశాలన్నీ కూడా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నానంటే, ఒక పక్కన పరీక్షలు నిర్వహించరాదు నీకు, మరో పక్కన గాథ కింద పందికొక్కులు లెక్క దోచుక తింటా ఉన్నారు, విద్యార్థుల జీవితాలతో చిలగాటమాడుతున్నారు. ఎవడబ్బా సొమ్మిది? పరీక్షలు సరిగ్గా నిర్వహించరాకపోతే యూ షుడ్ కండెమ్ దెమ్. ముఖ్యమంత్రి రెడ్డి అలా కలెక్టర్ల సమావేశం పెట్టుకుండట. ఏం దశ దిశ నిర్దేశం చేస్తారు ముఖ్యమంత్రి గారు? మీ శాఖలో జరుగుతున్నటువంటి ఒక దోపిడీ కలెక్టర్లను కూడా నేర్చుకోమని చెప్పి దశ దిశ నిర్దేశం చేస్తారా? ఏం మార్గదర్శకం చేస్తారు కలెక్టర్లకు మీరు? ఇవాళ హరీష్ రావు గారు ట్వీట్ చేసి నేను చూసిన మార్నింగ్, 18 ఎకరాల స్థలంలో ఉన్న గుట్టలను గద్దెల లెక్క దోచుకపోతున్నారు అని చెప్పని మైనింగ్, ఇల్లీగల్ మైనింగ్ ఎట్లా జరుగుతుంది అని చెప్పని హరీష్ రావు గారు ట్వీట్ చేసిండ్రు. మీరు అట్లే చెప్తారా? మేము దోపిడీ చేస్తాం, మీరు కళ్ళు మూసుకొని కూర్చోండి అని చెప్పని కలెక్టర్లకు మార్గదర్శనం చేస్తారా? వాట్ నాన్సెన్స్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ? పిల్లల జీవితాలతో చెలగాట మాట్లాడే ఒక హక్కు ఎక్కడిది నీకు? గ్రూప్ 1 అంటే ఈ ముఖ్యమంత్రికి పని రాదు.